ఖైదీ నంబర్ 150 రిలీజ్ అయి నేటితో 100 రోజులు పూర్తి చేసుకుంది. చిరు రాజకీయ జీవితం తర్వాత మళ్లీ సినిమా రీ ఎంట్రీ అంటే ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న సందేహాలు రాకపోలేదు. కానీ చిరు ధైర్యంతో ఒక అడుగు ముందుకేశాడు. తన రీ ఎంట్రీ మూవీకి ఎలాంటి కథని ఎన్నుకోవాలి, ఏ డైరెక్టర్ తో చేయాలి అని చాలా కాలం ఆలోచించాడు. చివరికి తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమా సాధించిన విజయంతో ఈ కథని రీమేక్ చేద్దామని వివి వినాయక్ చెప్పడంతో కథ నచ్చి చిరు ఓకే చెప్పేశాడు. కానీ రీ ఎంట్రీ సినిమాకి రీమేక్ సినిమా చేయడం ఏంటా అని సినీ వర్గాలు విమర్శించాయి. వారి విమర్శలకు చెక్ పెట్టేస్తూ సినిమా ఘన విజయాన్ని సాధించింది. మంచి సారాంశం ఉన్న కథ కావడం, దీనికి చిరంజీవి నటన యాడ్ అవడంతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని 100 కోట్ల సినిమాల లిస్ట్ లో కూడా చేరిపోయింది. దేవిశ్రీ మ్యూజిక్ కూడా ఈ సినిమా హిట్ కి కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో 100 డేస్ ఆఫ్ ఖైదీ నంబర్ 150 రచ్చ మామూలుగా లేదు. ప్రెజెంట్ నేషనల్ లెవెల్లో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చిందంటే మెగాస్టార్ ఫ్యాన్స్ సంబరాలు ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుస్తుంది. 10 ఏళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉండి రీమేక్ సినిమాతో 100 కోట్ల షేర్ ని చిరు సాధించినట్టుగా ఎవరూ సాధించలేరు అనే విషయాన్ని చిరు ఫ్యాన్స్ హైలైట్ చేస్తూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు.